ఆపరేషన్ కగార్ క్లైమాక్స్ కు చేరుకుంది. ఒకవైపు ముమ్మర వేట, కుదిరితే అరెస్టులు లేదంటే ఎన్కౌంటర్లు, ఇంకోవైపు లొంగుబాట్లతో మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు తీవ్ర స్థాయిలో నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. దండకారణ్యంలో దాక్కుని తన చుట్టూ 4-5 రక్షణ వలయాలతో కదిలే కోటల కింకరణ్యాల్లో సంచరిస్తూ సంవత్సరాలుగా భయపెట్టిన హిడ్మా ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా మావోయిస్టు శ్రేణులకు భారీ షాక్. మరుసటి రోజే అదే మారేడుమిల్లి అడవుల్లో మరో 7 మావోయిస్టులు ఖతం. ఇందులో పేలుడు పదార్థాల నిపుణుడు టెక్ శంకర్ కూడా హతం కావడంతో మావోయిస్టుల శక్తి మరింత కుచించుకుపోయింది. ఇది ఇంతవరకు ఎప్పుడు చూడని వేగం. మావోయిస్టు ఉద్యమం ముగిసినట్లేనా, లేకపోతే సమస్యలు అలాగే ఉంటే మరో రూపంలో తిరిగి వస్తుందా? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. హిడ్మా అసలు పేరు మద్వి హిడ్మా. చిన్నతనం నుంచి మావోయిస్టు సిద్ధాంతాల ప్రభావంతో అన్నల పంచన చేరి కొద్ది కాలంలోనే టాప్ గెరిల్లా కమాండర్గా మారాడు. జంగిల్ వార్ఫేర్లో ప్రమాదకర నైపుణ్యం, ఆయుధ శిక్షణలో మాస్టర్. అతని నాయకత్వంలో జరిగిన దాడుల్లో 340 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 12 ఎన్కౌంటర్ల నుంచి బయటపడ్డాడు. అడవులే అతని కవచం. ప్రతి రాయి, చెట్టు, కొండ అన్నీ అతనికి మ్యాప్. అలాంటి వ్యక్తి చివరకు మారేడుమిల్లి దగ్గర ప్రత్యేక ఆపరేషన్లో హతమవడం మావోయిస్టు శ్రేణులకు పెద్ద గుండెకోత. హిడ్మా మరణించేలోపే భద్రతా బలగాలు మరో దెబ్బ కొట్టాయి. అదే ప్రాంతంలో 7 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో ఖతం. అందులో కీలకుడు టేక్ శంకర్, పేలుడు పదార్థాల నిపుణుడు, ఐఈడీల తయారీలో ప్రధాన శిక్షకుడు. దండకారణ్యంలో జరిగిన పెద్ద దాడుల్లో అతడే కీలక పాత్ర. అతడి మరణంతో మావోయిస్టుల సాంకేతిక సామర్థ్యం ఒక్కసారిగా కూలిపోయిందని నిఘా వర్గాల అంచనా. అడవుల్లో ఆపరేషన్, పట్టణాల్లోనూ సోదాలు, మెరుపు దాడులు. కేవలం వారం రోజుల్లోనే విజయవాడ, ఏలూరు, సామర్లకోట, రావులపాలెం, కాకినాడ ఈ సిటీలో 50 మందికి పైగా పట్టుబడ్డారు. వారి గ్రామ నాయకులు, అర్బన్ నెట్వర్క్ సభ్యులు, లాజిస్టిక్స్ టీంలు అందరూ. ఈ సంవత్సరం లొంగిపోయిన వారి సంఖ్య గత 2 ఏళ్ల కంటే 2.5 రెట్లు ఎక్కువ. ఇది మావోయిస్టు వ్యవస్థలో భయం ఎంత పెరిగిందో స్పష్టంగా చూపిస్తోంది. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత దేశవ్యాప్తంగా ఒకే ప్రశ్న. అతడు లొంగిపోవడానికి ముందుకొచ్చాడా? లొంగుబాటు ప్రయత్నంలోనే చంపేశారా? పోలీసులు మాత్రం స్పష్టంగా చెబుతున్నారు, హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోయాడు. లొంగుబాటు కథనం అసత్యం. అయితే మావోయిస్టు వర్గాలు మాత్రం అతడు సరెండర్ ఛానల్కి సిగ్నల్ ఇచ్చాడు అని ఆరోపణలు. ఈ చర్చ ఇప్పటికీ కొనసాగుతోంది. ఆపరేషన్ కగార్ గత 5 ఏళ్లలో దండకారణ్యంలో జరిగిన అతిపెద్ద సంయుక్త ఆపరేషన్. సిఆర్పిఎఫ్, ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాల బలగాలు కలిసి చేసిన సంయుక్త దాడి. ఈ ఆపరేషన్ లక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయి. రక్షణ వలయాలు విధ్వంసం, కీలక నేతల టార్గెటింగ్, అర్బన్ నెట్వర్క్ బద్దలు కొట్టడం, ఆయుధాలు మరియు పేలుడు పదార్థాల మార్గాలు నిలిపివేయడం. ఇవన్నీ ఒక్కొక్కటిగా సాధిస్తున్న వేళ హిడ్మా మరణం ఈ ఆపరేషన్ కు మేజర్ టర్నింగ్ పాయింట్. వరుస ఎన్కౌంటర్లు, అరెస్టులు, టాప్ లీడర్లు లేకపోవడం. మావోయిస్టు ఆర్గనైజేషన్ పూర్తిగా విరిగిపోయింది. కానీ దీనితో ఉద్యమం పూర్తిగా ముగుస్తుందా? చరిత్ర చెబుతున్నది తీవ్రవాదం నాయకులతో కాదు, సమస్యలతో పుడుతుంది. అడవుల్లో పేదరికం మిగిలిపోతే, అభివృద్ధి దూరమైతే, ఆదివాసుల భూమి హక్కులు ఇంకా రాకపోతే, పోలీసు దౌర్జన్యాలు ఆగకపోతే, ఉద్యమం రూపం మారినా ఆవేదన మాత్రం ఆగదు. ప్లానింగ్ కమిషన్ నిపుణుల కమిటీ నివేదిక కూడా ఇదే చెబుతోంది. అడవుల్లో పాలనా వైఫల్యం, గనుల తవ్వకాల వల్ల నిర్వాసితులైన కుటుంబాల బాధ, న్యాయం అందకపోవడం,
గ్రామాల్లో ఆరోగ్యం, విద్యా లోపం. ఈ మూల సమస్యలు అలాగే ఉంటే మావోయిస్టు ఉద్యమం కూలిపోయినా సామాజిక ఆవేదన మరో రూపంలో తిరిగి వస్తుంది. హిడ్మా ఎండ్, టెక్స్ శంకర్ హతం. అడవుల్లో వరుస ఎన్కౌంటర్లు, పట్టణాల్లో వరుస అరెస్టులు. మావోయిస్టు పార్టీకే కాదు, మొత్తం నెట్వర్క్కు భారీ దెబ్బ. కానీ వారి ఎదుగుదలకు కారణమైన అణిచివేయబడిన సమస్యలు పరిష్కారం కాకపోతే, అలాగే ఉంటే ఆ ఆవేదనకు కొత్త పేరు, కొత్త రంగు, కొత్త నాయకులు, కొత్త రూపంతో ఉద్యమం మళ్లీ పునర్జన్మ పొందే అవకాశం ఉంది. కాబట్టి ఆపరేషన్ కగార్ విజయవంతం. ప్రభుత్వాలకు పెద్ద హెచ్చరిక కూడా. మావోయిస్టులను ఓడించడం కంటే వారి ఎదుగుదలకు కారణమైన సమస్యలను పరిష్కరించడం, అదే అసలు శాంతి పదం.